హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏబీ రంగనాథ్ను తప్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించే అధికారి చట్టబద్ధ పాలనను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని హైకోర్టు స్పష్టం చేసింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 1-2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. గత 5 ఏళ్లలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండగా ఏడాదిన్నరలో ఒక్క రంగనాథ్ పైనే 63 కేసులు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐజీ ర్యాంకులో కార్యదర్శి స్థాయిలో ఉన్న అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్ లో ఉండటం అసాధారణమని జస్టిస్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం, అసాధారణ జాప్యం చేయడం రెండూ తీవ్రమైన అంశాలేనని పేర్కొన్నారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు పరిస్థితి చూస్తే సంబంధిత అధికారికి కోర్టు ఆదేశాలను అమలు చేయడంపై చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. ఒకే అంశంపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడమే న్యాయస్థానం ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఆ అధికారి వ్యవహరించిన తీరుకు నిదర్శనమని జస్టిస్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులు, హామీ ఉల్లంఘనలతో చట్టబద్ధ పాలనను నీరుగార్చారని అన్నారు. పిటిషనర్ ఆస్తిలోకి ఏ విధంగానూ ప్రవేశించరాదన్న ఉత్తర్వులను అమలు చేయలేదన్నారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 40 ఎకరాల భూ వివాదంలో హైడ్రా తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చినప్పుడు ఏ స్థాయి అధికారైనా దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. రికార్డులను పరిశీలిస్తే హైడ్రా అధికారులు పిటిషనర్ స్థలంలోకి వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. హైడ్రా కూడా వీటిని తోసిపుచ్చలేదని తెలిపింది. ప్రజా ప్రయోజనం పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అరవై 63 కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటున్న అధికారికి వెసులుబాటు ఇస్తే మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్ని పిటిషన్లు దాఖలైనా కోర్టు ఉత్తర్వులను అమలు చేసే విషయంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళనకరమని అన్నారు. రంగనాథ్ క్షమాపణలోనూ నిజాయితీ లేనందున దానిని తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రికార్డులు సహా చర్చించిన అంశాల ఆధారంగా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ పదవిలో ఆయనను కొనసాగిస్తే చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడుతుందని కోర్టు భావిస్తోందన్నారు. హైడ్రా నుంచి రంగనాథ్ తప్పించి తగిన వ్యక్తిని నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని జస్టిస్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.